తెలంగాణ విభజన హామీలు రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ డెవలప్మెంట్ కు సంబంధించి కేంద్ర నిధులు అలాట్ చేయాలన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు పొన్నం. నవోదయ సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని వివరించారు పొన్నం. పార్లమెంటు సభ్యులను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించే విధంగా కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా అనుభవజ్ఞుడిగా అందరినీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, నిధులు అడగలేదు అనేటువంటి అంశం చెప్పకుండా మేము పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామనే మాటను వారికి తెలియజేస్తూ కేంద్రం నుంచి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. సామధాన భేద దండంలాగా మేము ఫస్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అన్ని అంశాల గురించి కూడా ఈ బడ్జెట్కు సంబంధించిన అంశంలో క్రోడీకరించే విధంగా చర్యలు ఉండాలని కేంద్ర నాయకత్వంలో తెలంగాణకు భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా విభజన హామీలతో పాటుగా తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో నిధులతో పాటుగా ప్రత్యేకంగా హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ మహానగరం అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. హైదరాబాద్లో గనులు లేవు అనే కారణం మీద డిఎంఎఫ్టీకి సంబంధించినటువంటి నిధులు హైదరాబాద్ కేటాయించబడతలేవు. వాటిని ఈ ప్రాంతానికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం.